గింత నూనె అయిపోతుందా పప్పి? గింత నూనె అయిపోతుందా? డబ్బా నిండుండే 4 దోశలు వేసినావు, గింత నూనె అయిపోతుందా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అరే నీ సంసారం వస్తావా? నువ్వు ఏమైనా చేస్తావా? ఎన్ని దోశలు బుచ్చికర దోశకు నువ్వే తినే, నువ్వే తిను. నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. నువ్వు రేపటి దోశలు వేసినావంటే మూతి మీద ఒకటి ఇస్తా. ఏమనుకుంటున్నావు? చేస్తున్నావా? ఇంకా ఎదురు చెప్తున్నావు, ఎదురు చెప్తున్నావే. నువ్వు తెచ్చినావు గుడ్డి ముఖం దాన్ని ఉన్నామే, గుడ్డిది బంద్ చేయి. చాలు వేసిన కాడికి చాలు అని చెప్తున్నా. వేసిన కాడికి చాలు, వేసిన కాడికి చాలు అంటున్నా. గతగానం ఎందుకు పెడుతున్నావు? గతగానం ఎందుకు పెడుతున్నావు? ఇద్దరు పానాలకు ఆ పాప తింటదా? ఇద్దరు పానాలకు గింత గింత అనుకుంటా పెడుతున్నావు. అరే వాడు తింటాడు టైం వచ్చినప్పుడు. ఓనికైతే ఇదిగా దోశలు 10-12 ఉన్నాయి. తింటా వేసినట్టు తినరా? గిందుకు సంసారం, గిందుకు పైకి వస్తలేదు సంసారంలో మన్ను వాడ. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు నేను నీకు తమ్ముని కాదు మొగోడిని అవుతా, అర్థమైందా? ఇవన్నీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇవన్నీ మాట్లాడకు పిచ్చిగా, అర్థమైందా? ఇది మంచిగా పెంక తీసి నెత్తి మీద పెడతా. ఎత్తుకొని చేయరా అదే గమ్మున. మరి ఎందుకు ఎత్తుకోవాలి? చెయ్యి 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 చెయ్యు చెయ్యి. చూడు మీ అమ్మ ఏం చేస్తుంది. ఓ పొద్దు ఓవర్ బిల్డప్ అర్థమైందా? నేనా ఓళ్ళు నేనా అంటున్నా. నేనెందుకు అవుతా? నేను రాకపోతే కానే కాదే. గ్యాస్ లైటర్ కొడతాను భయపడతావు, అర్థమైందా? రా కొట్టిద్దు, రా రా ఇట్లా. తెలుసా నువ్వే నాకు కాబట్టి నేను అడుగుతా. ఇంకా వేరే వాళ్ళని అడిగితే చూసిపోతే మరి చూసిపోని అప్పుడు కానీ తెలిసి రాదు నీకు.